ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా ఇవాళ స్పందించాలి. ఆంధ్రప్రదేశ్లో బీసీలలో ముస్లింలని తొలగించడానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇవాళ ఎన్డీఏ సర్కారు ఉంది కాబట్టి ఇవాళ మీరు ఏం చేస్తారు అక్కడ స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు అడిగారు కాబట్టి కరెక్ట్గా చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు అప్పనంగా రాజ్యాంగ వ్యతిరేకంగా బీసీల ముసుగులో, ఎందుకంటే గతంలో కూడా 2014లో కూడా బీజేపీ ఉన్నది. ఇవాళ బీజేపీ విధానం ఏమిటో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో అధికారం వెలుగబెడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు స్పష్టంగా బీసీలలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక చట్ట వ్యతిరేకమైనటువంటి ముస్లిం రిజర్వేషన్ని వ్యతిరేకిస్తారా లేదా, లేకపోతే మీరు కూడా ద్వంద్వ నాలుకలతోటి, ద్వంద్వ విధానాలతోటి, రెండు నాలుకలతోటి, రెండు మాటలతోటి మీ రాజకీయ అవసరాల కోసం, మీరు అధికారం ఉండడం కోసం చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులెత్తడం కోసమే మీరు ప్రయత్నం చేస్తున్నారని, 2014 వైఫల్యం చెందారని ఇప్పుడు కూడా అదే వైఫల్యం చెందుతారనేటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. బీజేపీ నాయకులకు దమ్ముంటే ఆంధ్రప్రదేశ్లో బీసీలలో ముస్లిం ఉన్నారా లేరా, ఉంటే మీ విధానం ఏమిటి, లేకపోతే మీ విధానం ఏమిటి, స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఆ రాష్ట్ర యూనిట్ జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీ కూడా సమాధానం చెప్పాలి. తెలంగాణకు వచ్చినటువంటి అమిత్ షా గారు ఖచ్చితమైనటువంటి ప్రకటన చేశారు కాబట్టి తెలంగాణలో అధికారంలో కోసం మీరు తీసేస్తారన్నారు, ఆంధ్రాలో అధికారంలో ఉన్నారు, భాగస్వామ్య పక్షంలో ఉన్నారు. ఎస్, మీరు చేస్తే చంద్రబాబు నాయుడు ఒప్పుకోపోతే ఆ విషయాన్ని కూడా ప్రజలకు చెప్పండి. మేము బీజేపీ మైనర్ పక్షంగా ఉన్నాము, మేము మేజర్ పక్షంగా లేము, కానీ చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ద్రోహి బీసీలకు అని చెప్పండి. వాళ్ళ తెలుగుదేశం పార్టీ బీసీలకు ఘనకార్యం చేస్తాం, బీసీల ఛాంపియన్ అని చెప్పుకుంటారు కదా. మరి రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా ఆంధ్రాలో బీసీల యొక్క నోటు కార్డు బుక్ అని రాజ్యాంగ వ్యతిరేకంగా మతపరాధిపదికన ఇచ్చినటువంటి రిజర్వేషన్లని వాళ్ళ తెలుగుదేశం పార్టీ బీసీ పక్షపాతి అయితే తెలుగుదేశం పార్టీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి, బీజేపీ విధానాన్ని ముందుగా ప్రకటించాలి. మీరు మీ విధానాన్ని ప్రకటించాలి. మేము వ్యతిరేకం, అసెంబ్లీ జరుగుతుంది, ఈ అసెంబ్లీలోనే బిల్లు పెట్టండి, ఈ అసెంబ్లీలోనే చర్చ తీసుకురండి. బీజేపీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే 2 నాలుకలు కాదు, మేము ఒకే మాట మాట్లాడతామని చెప్పితే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ మీ విధానం ఏమిటో ప్రకటించండి. చంద్రబాబు నాయుడు చేయట్లేదు, మేము మైనర్ భాగస్వామ్య పక్షంగా ఉన్నాం కాబట్టి మేము పూర్తిస్థాయి అధికారంలోకి వస్తేనే చేయగలుగుతాము, మేము అనేక దేశ ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబుతో కలిసి ఉండాల్సినటువంటి పరిస్థితి, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని మీరు ఒక డిసెంట్ నోట్ రాసి పెట్టండి, ప్రజలకు చెప్పండి ఆ మాట.